రామ్ చరణ్ వినయ విధేయ రామ వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి చాలా ఏరియాల్లో సూపర్ హిట్ వసూళ్లే వచ్చాయి. కొన్ని చోట్లయితే డివైడ్ టాక్ ఉన్నా కూడా రికార్డులు తిరగరాశాడు రామ్ చరణ్. వారం రోజులు ముగిసిన తర్వాత ఈ చిత్రం దాదాపు 56 కోట్ల షేర్ వసూలు చేయడం సంచలనంగా మారింది. బోయపాటి మాస్ ఫార్ములా లెక్క ఎక్కడ తప్పకుండా ఈ చిత్రం మిగతా చిత్రాలను తలదన్నుతూ వసూళ్లు సాధిస్తుండడం విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. వీవీఆర్ కి కొన్ని చోట్ల డివైడ్ టాక్ ఉన్నా కూడా తెచ్చుకున్న తన మాస్ ఇమేజ్ తో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాడు. మరో సినిమా లేకపోవడంతో బీసీ సెంటర్లలో రఫ్ఫాడిస్తున్నాడు రామ్ చరణ్. ఎవరు ఎంత మాట్లాడినా కరెక్ట్ గా ఇదే టార్గెట్ గా బోయపాటి కూడా చిత్రాన్ని తెరకెక్కించాడు. రంగస్థలంతో మంచి ప్రయోగాత్మక మూవీని అందించిన చరణ్ బోయపాటిని తన తదుపరి దర్శకుడిగా ఎంచుకోవడంలో మెగా ఫ్యామిలీ పెద్ద పథకాన్ని రచించగా అది ఇప్పుడు అక్షరాల నిజమవుతూ బాక్సాఫీస్ దగ్గర బోయపాటి క్రెడిబిలిటీని మరింత ఎలివేట్ చేసింది. బోయపాటికి క్రిటిక్స్ నుండి క్రెడిట్స్ రాకున్నా తనను ఆరాధించే మాస్ నుండి మాత్రం కాసులు కురుస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి కుర్ర హీరోలతోనే కోట్లు కొల్లగొట్టిన బోయపాటి మార్కెట్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాతో డబుల్ అయ్యే దిశగా కనిపిస్తోంది. సినిమా హిట్ ఫ్లాప్స్ కి సంబంధం లేకుండా ఓవర్సీస్ లో త్రివిక్రమ్ కి ఎలాగైతే పర్ఫెక్ట్ మార్కెట్ ఉంటుందో బోయపాటికి కూడా తెలుగు రాష్ట్రాల మాస్ థియేటర్లలో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకుని బోయపాటి తన విజయ పరంపరను కొనసాగిస్తున్నాడు అని ట్రేడ్ పండితుల తాజా విశ్లేషణలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.